రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు హాజరు కానున్నారు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఎదుర్కోవటం, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలకు చర్చకు రానున్నాయని సమాచారం. ఇక పార్టీ చట్టసభల ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. నేటి అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. ఇక రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వానికి సరిపడ సమయం ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ భవన్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అయితే నేటి అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ కూడా హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. అయితే రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వానికి సరిపడ సమయం ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు.